ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మా జీవితంలో విపరీతమైనటువంటి కష్టాలు ఉన్నాయి. లేకపోతే ఎంత కష్టపడినా, ఎన్ని పూజలు చేసినా అనారోగ్య సమస్యలు తగ్గట్లేదు. అసలు సమస్య ఏంటో బయటపడట్లా. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టామనేటువంటి సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సంపాదించినటువంటి డబ్బు నిలబడట్లేదండి. అసలు ఎలా ఖర్చు అవుతున్నాయో తెలియదు. చెప్పుకోవడానికి పెద్ద సమస్య కాదు, మర్చిపోవడానికి చిన్న సమస్య కాదని బాధపడుతూ ఉంటారు. లేకపోతే గృహయోగం కావాలి, ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నాం, కోట్ల రూపాయలు డబ్బులున్నాయి కానీ ఇల్లు కట్టుకోవడం మాత్రం అవ్వట్లేదని, సంతానం కలగట్లేదండి, మా వంశము ఎలా పైకి వెళ్తుంది, ఎలా వృద్ధి చెందుతుంది, ఏ దోషానికి ఎన్ని పూజలు ఎలా చేయాలనేటువంటి బాధతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. లేకపోతే మా ఇంట్లో ఉండేటువంటి పిల్లలు మాట వినట్లేదండి, ఎప్పుడు విపరీతమైన కోపం, కుటుంబ సభ్యుల మధ్యలో విపరీతమైన గొడవలు ఉన్నాయి, ఇలాంటివన్నీ బాధపడుతూ ఉంటారు. పెళ్లి అనేటువంటి అవ్వట్లేదు. ఇంకా చాలా మంది చెప్పాలి అంటే విమెన్ కానీ మెన్ కానీ పెళ్లి విషయంలో మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తూ కలిసి ఉండాలా, సపరేట్ అయిపోవాలా, అసలు తెలియనటువంటి కన్ఫ్యూజన్లో ఒక డైలమాలో ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఇకపోతే ఇంకొక వర్గం పీపుల్ ఉంటారండి, వాళ్ళు ఏంటంటే డైలమా, డిప్రెషన్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, ఒక డార్క్ ఫేజ్లో ఉంటారనమాట. జీవితంలో అన్నీ బాగానే వెళ్తాయి వాళ్ళు ఆలోచించి చేయగలిగితే, బట్ ఒక నెగిటివ్ ఎనర్జీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వీళ్ళకే కాకుండా కెరీర్లో ఒడిదుడుకులు కానీ, ఇబ్బందులు కానీ, జాబ్ రావట్లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. ఎస్పెషల్లీ మిథున రాశి వాళ్ళకండి కంటక శని, శని యొక్క బాధలు పడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య కనబడుతూనే ఉంటుంది. అలాంటి శని బాధలే కాకుండా ఏ సమస్యకైనా కారణం కర్మ అండి. మన పూర్వజన్మలో కానీ, పాస్ట్ లైఫ్లో కానీ మనం తెలుసో తెలియకో చేసిన కర్మ వలనే మనకిప్పుడు సుఖాలు కష్టాలు అనుభవించేటువంటి యోగం పడుతుంది. అలాంటి కర్మని ప్రాయశ్చిత్తం చేసుకుంటే మనం అనుభవించేటువంటి కష్టాలు ఖచ్చితంగా తగ్గుతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అలాంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రమే ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినాన జరుగుతోంది. మహాశివరాత్రి అంటే శివుడు ఆవిర్భవించినటువంటి రోజండి. ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణువులిద్దరికీ కూడా వారిరువురి మధ్యలో అహంకారం అనేటువంటి డెవలప్ అయ్యి వారిరువురిలో నేనే గొప్ప అనేటువంటి ఒక భావన పుట్టడంతో శివుడు జ్యోతిస్తంభంగా ఆవిర్భవించి వారిరువురికి కూడా సత్వగుణాన్ని నేర్పడం జరిగింది. ఈ మహాశివరాత్రి 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 15వ తారీఖు వస్తుందండి. ఈ ఫిబ్రవరి 15వ తారీఖు అర్ధరాత్రి పూట 12:09 దగ్గర నుంచి 12:58 వరకు లింగోద్భవ కాలం అనేటువంటిది ఉంటుంది. ఏ మానవుడైతే లింగోద్భవ కాలంలో శివుడి యొక్క అర్చన కానీ, అభిషేకము కానీ, హోమము కానీ, జపము కానీ, ధ్యానము కానీ చేస్తాడో ఆ మానవుడు తన పూర్వజన్మలో కానీ, ఆ జన్మలో కానీ, తెలిసి కానీ తెలియక కానీ చేసిన ప్రతి కర్మ కూడా, పాపకర్మ అంతా కూడా తొలగిపోతుంది. మహాపాతకములు కానీ, ఉపపాతకములు కానీ ఏవైనా సరే దగ్ధమైపోతాయి. తప్పనిసరిగా ఫిబ్రవరి 15వ తారీఖున కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రం అనేటువంటి దాంట్లో పాల్గొనండి. ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో అందులో జరిగేటువంటి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాల వల్ల శివుడి యొక్క కృపా కటాక్షాలు, ఐశ్వర్యము అనేటువంటిది లభిస్తుంది. అమ్మవారి యొక్క కుంకుమార్చన వల్ల ధైర్యము, సాహసము, విజయము అనేటువంటిది, అమ్మవారి యొక్క ఖడ్గానికి ఎలా అయితే తిరుగులేదో మీరు చేసే ప్రతి పనిలోనూ అదేవిధంగా తిరుగులేకుండా ముందుకు వెళ్తారు. అష్టద్రవ్య పూర్వక లక్ష్మీ గణపతి హోమం వల్ల అష్ట ఐశ్వర్యాలు కురుస్తాయి. కమలాత్మిక అనుగ్రహం వల్ల సిరి సంపదలు కురుస్తాయి. రాజశ్యామల హోమం వల్ల పదవీ యోగము, రాజ్యాధికారము వస్తుంది. రాజ్యాధికారము అంటే జాబు రావడం కానీ, ప్రమోషన్ కానీ ఇవన్నీ కూడా సంప్రాప్తిస్తాయి. శ్రీరుద్ర హోమం వల్ల గురుబలం పెరుగుతుంది. రాహుగ్రహ బాధల నుంచి బయటకు వస్తారు. సుదర్శన హోమం వల్ల నరఘోష కానీ, శత్రుపీడ కానీ ఇత్యాది దోషాలు ఉంటాయండి. నెగిటివ్ ఎనర్జీ మన మీద పడి ఏడిచేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, శత్రు బాధలు, అలాంటివన్నీ కూడా దగ్ధమైపోతాయి. వేద పండితుల యొక్క ఆశీర్వచనం వల్ల ఆయుష్ అనేటువంటిది పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా కార్యక్రమంలో పాల్గొనండి. స్వయంగా హోమాధికృతుల్లో పాల్గొనండి. మీరు రాలేని పక్షంలో విదేశాల్లో ఉన్నా పర్వాలేదు, గోత్రనామాలతో చేయించి ఆ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షిస్తూ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందండి. హైదరాబాద్ నగరంలో జరిగేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రంలో ఎవ్వరు పాల్గొనాలి అన్నా, దాని వివరాలు తెలుసుకోవాలనుకున్నా మీకు కింద కనిపించిన నెంబర్కే కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు.